ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని పర్యాటక స్వర్గధామం విశాఖపట్నం ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. ఒకప్పుడు ఆహ్లాదకరమైన సముద్రపు గాలితో నగరవాసులకు పర్యాటకులకు సేద తీర్చిన ఈ సిటీ ఆఫ్ డెస్టినీ నేడు విషతుల్యమైన బొగ్గు పొడితో నిండిపోతోంది. ఏ నోట విన్నా ఒకటే మాట, విశాఖ వాయువు విషపూరితమైపోతోందని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. అభివృద్ధి పేరిట వస్తున్న పరిశ్రమలు ఒకవైపైతే నిబంధనలు పాటించని పోర్టుల కాలుష్యం మరోవైపు ప్రజల ఊపిరిని తీస్తున్నాయి. దీనికి తోడు తాజాగా వస్తున్న డేటా సెంటర్ల రేడియేషన్ భయాలు, కొండల త్రవ్వకాలు విశాఖ ఉనికికే ముప్పుగా మారుతున్నాయి. గ్రేటర్ విశాఖలో రోజు రోజుకు పెరుగుతున్న ఈ ప్రమాదకర కాలుష్యంపై మా ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ, టూరిజం హబ్, ఇలా ఎన్నో రకాలుగా పర్యాటకులకు స్వర్గధామంగా చెప్పుకునేటువంటి విశాఖపట్నం కాలుష్యం బారిన పడుతుందా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అవుననే అనిపిస్తున్నాయి. కాలుష్యంతో ఇప్పటికే నగరవాసులు అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖలో పెరుగుతున్న కాలుష్యానికి సంబంధించి రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం విశాఖపట్నం. ఒకప్పుడు చిన్న బెస్తవారి పల్లెగా ఉన్న ఈ ప్రాంతం నేడు గ్లోబల్ ఇండస్ట్రియల్ హబ్గా మారింది. అయితే ఈ అభివృద్ధి వెనుక దాగున్న నల్లటి కాలుష్య నిజాలు ఇప్పుడు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి రమణీయతతో అలరారే విశాఖపట్నం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం ఇక్కడి వనరులే. అయితే ప్రపంచ దేశాల పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈ ఉక్కు నగరంలో ప్రస్తుతం సుమారు 100కు పైగా భారీ పరిశ్రమలు, మరో 10,000కు పైగా చిన్న పరిశ్రమలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, పెట్రోలియం, రిఫైనరీ, ఫార్మా కంపెనీలు, 2 ప్రధాన పోర్టులతో ఇది పారిశ్రామిక హబ్గా మారింది. పరిశ్రమల రాకతో దేశం నలుమూలల నుండి ఉపాధి కోసం జనం తరలి రావడంతో జనాభా 40 లక్షలు దాటిపోయింది. కానీ ఇదే జనాభా పెరుగుదల, పారిశ్రామిక కాలుష్యం నేడు నగరానికి శాపంగా మారాయి. ప్రధానంగా విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్టుల నుంచి వస్తున్న బొగ్గు ధూళి గాలిలో కలిసి నగరం మొత్తం నల్లటి మేఘాలను కమ్ముకునేలా చేస్తోంది. ఓపెన్ యార్డుల్లో బొగ్గు, ఇనుప ఖనిజంపై టార్పాలిన్లు కప్పకపోవడం, వాటర్ స్ప్రింక్లర్లు వాడకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా మారుతుంది. ఈరోజు ఉత్తరాంధ్రకి ఎన్నో ఇండస్ట్రీస్ రావడం జరిగింది, వస్తూ ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏటి కేర్ తీసుకుంటుంది, ఒక పొల్యూషన్ కంట్రోల్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఉన్న విశాఖవాసులందరూ కూడా చాలా వరకు ఈ పోర్ట్ పొల్యూషన్కి చాలా సఫర్ అవుతున్నారు. అలాగే గంగవరం పోర్ట్ పొల్యూషన్కి చాలా సఫర్ అవుతున్నారు. ఈరోజు మాకు పోర్ట్ నుంచి మా ఇంటికి ఒక 15 కిలోమీటర్ల పైచీలకు ఉంటుంది. ఈరోజు కూడా ఆ బ్లాక్ పౌడర్ మా కాలు కిందనే ఉంటుంది. ఇళ్ళ నిండా కూడా ఆ బ్లాక్ పౌడరే. కాబట్టి గవర్నమెంట్ ఏ చేసింది, ఇండస్ట్రీలో అభివృద్ధి అని చెప్తున్నారు, కానీ దాని తగ్గ జాగ్రత్తలు తీసుకొని చేస్తే అది పద్ధతి. ఇప్పుడు ఎంతో పాపులేషన్ పెరుగుతున్న సిటీ ఇది, ఎంతో హైయెస్ట్ సిటీ అవుతున్న విశాఖలోని పబ్లిక్ సఫర్ అవ్వకూడదు, జనాభాలు ఇబ్బంది పడకూడదు. కాబట్టి అది ఆచితూచి ఇండస్ట్రీస్కి అనుమతులు, దాని తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము అభిప్రాయపడుతున్నాం. పోర్టు పరిసర ప్రాంతాలతో పాటు ముఖ్యంగా విశాఖ 1 టౌన్, ఓల్డ్ సిటీ ప్రాంతాలు పూర్తిగా పొల్యూషన్ బారిన పడ్డాయి. ఏళ్ల తరబడి ఇక్కడి ప్రజలు కాలుష్యంతోనే కాపురం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కార్గోను మూసి ఉంచాల్సిన యాజమాన్యాలు బహిరంగంగా వదిలేయడంతో కాలుష్యం నేరుగా ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. తీవ్రమైన కంటి సమస్యలు, గుండె జబ్బులతో స్థానికులు నానాయాతన పడుతున్నారు. వైజాగ్ వాయు కాలుష్యం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ స్థాయికి చేరువలో ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ నిపుణులు సైతం ఈ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 50 ఏళ్ళు మా తాతల తండ్రుల దగ్గర నుంచి ఇక్కడ ఈ వార్డులోనే నివసిస్తున్నాము. మేము ఎక్కడికి వెళ్ళి బతకలేము కూడా. ఇక్కడ పోర్టు పొల్యూషన్ వల్ల ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే బొగ్గు కుప్పు తెప్పలుగా వేసి ఇక్కడ వేసేస్తున్నారు. బొగ్గు రోజు తెల్లవారి మంచినీళ్ళు పెట్టి బయట పెడితే అట్టలా తేలిపోతుంది, నల్ల బూడిదంతన. అలాగే లంగ్స్ కూడా పెట్టి పాడైపోతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి దగ్గు వచ్చేసి ఎందుకని అడుగుతుంటే మీరు పొల్యూషన్ వల్ల ఈ లంగ్స్ అన్నీ పాడైపోతున్నాయి అంటున్నారు. దీనికి మెడిసిన్ కోసం కూడా రోజు కూలి పనికి వెళ్ళి నెలకు 15,000 సంపాదించుకుంటే 10,000 రూపాయలు కూడా వరకు కూడా మందులకే పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం త్వరగా దీని మీద కొంచెం చర్య తీసుకొని ఉంటే బాగుంటుందని మేము ప్రజలందరూ ఆశిస్తున్నాం. గత 50 ఏళ్ళు మా తాతల తండ్రుల దగ్గర నుంచి
మరోవైపు విశాఖపట్నానికి మణిహారాలుగా చెప్పుకునే కొండల్ని సైతం పిండి చేస్తూ పారిశ్రామికవేత్తలకు పాలకులు ఎర్రతివాచి పరుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రుషికొండను బోడిగుండుగా మార్చి భవనాలు నిర్మిస్తే తాజాగా ప్రస్తుత ప్రభుత్వం గూగుల్, అదానీ డేటా సెంటర్ల కోసం ఏకంగా 610 ఎకరాలను కట్టబెట్టిందని పర్యావరణవేత్తలు, మేధావులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. డేటా సెంటర్ కార్యకలాపాల కోసం 160 ఎకరాల మేర సింహాచలం కొండను తవ్వేస్తున్నారని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. ఇది గూగుల్ డేటా సెంటర్ అనేది అభివృద్ధి కోసంలో భాగంగా వస్తుందని చెప్తున్నారు. కానీ ఇది పర్యావరణ చాలా నష్టమే చేస్తుందండి. నగరానికి ప్రధాన వనరుగా ముడసర్ల రిజర్వాయర్ అని ఉన్నది. క్యాచ్మెంట్ ఏరియా అంతా సింహాచలం కొండలండి. సింహాచలం దేవస్థానం చుట్టూ ఉన్న కొండలు బాగా వాటర్ తీసుకుని కిందకి ఉంది. అది చాలా పెద్ద రేంజ్. అది సింహాచలం కొండ అంది చాలా పెద్ద రేంజ్. దాన్ని డిస్ట్రాయ్ చేయటం వల్ల ఇంకా వైజాగ్ నీరు కూడా ఉండదండి. నీరు తాగటానికి మంచినీరు కూడా దొరకదు. తర్వాత విపరీతమైన పర్యావరణ పరంగా కూడా నష్టం ఉంటుంది. దాని ద్వారా మిగతా జీవావరణం కూడా, మిగతా జీవులు కూడా పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మానవాళికి పెను ముప్పుగానే ఈ డేటా సెంటర్ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలో పలు అభివృద్ధి చెందిన దేశాలు డేటా సెంటర్ల వల్ల వచ్చే దుష్పరిణామాలను చూసి వాటిని వ్యతిరేకిస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం విశాఖలో వీటికి భూ కేటాయింపులు జరపడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డేటా సెంటర్ల వల్ల విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా రేడియేషన్ ముప్పు కూడా పొంచి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వచ్చిన విశాఖపట్నంలో భూమి అంటే ఏమి లేదండి, కొండలే ఉన్నాయి. ఆ కొండలను ధ్వంసం చేయడం వీరి పని. గత ప్రభుత్వంలో ఋషికొండని అక్కడ ఉన్నటువంటి కాటేజీలని అన్ని తీసి అక్కడ బంగ్లా కట్టారు, ప్యాలెస్ కట్టారు. ఇప్పుడు సింహాచలం కొండని సరే ఈ కొండలన్నింటినీ కూడా చేస్తే విశాఖపట్నం ప్రజలు ఎలా బతుకుతారండి? ఈ గూగుల్ సెంటర్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఒక కంపెనీకి, వాళ్ళు ఎవరైతే పెట్టుకున్న ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీంట్లో ఎంతమందికి విశాఖపట్నం వాస్తువులకి, ఉత్తరాంధ్ర వాస్తువులకి ఉద్యోగాలు ఎన్నిస్తారు అంటే కనబట్టలేదు. ఏంటి ఇస్తారంటే దొడ్లు తొడడం, తలుపులు వేయడం, ఏటు వచ్చిపోయిన వాళ్ళు సెల్యూట్ చేసి సెక్యూరిటీ గార్డులు, ఇయ్యా ఉద్యోగాలు విశాఖపట్నం. ఈ భూమిపుత్రులకి ఈ పొల్యూషన్ని, ఈ వాటర్ లేనితనాన్ని, కరెంట్ లేనితనాన్ని నానా హింస చేసి నువ్వు చంద్రబాబు అది కడుతున్నావు. పర్యావరణం కాపాడండి, ఈ ఉత్తరాంధ్ర ప్రజలను కాపాడండి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొండలను కాపాడండి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని కాపాడండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. పరిశ్రమలు వెదజల్లే వాయు కాలుష్యం ఓవైపు ఉంటే, వివిధ కెమికల్, ఫార్మా కంపెనీలు సముద్ర జలాల్లోకి రహస్యంగా వదిలిపెడుతున్న కెమికల్ వ్యర్థాలు మరో పెద్ద ముప్పుగా మారాయి. దీనివల్ల తీర ప్రాంతం కోతకు గురవడమే కాకుండా సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద అంతరించిపోతుంది. వేటపైనే ఆధారపడ్డ మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. కంపెనీలు రాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా వదులుతున్న కార్బన్ డైఆక్సైడ్ సహా ప్రమాదకర వాయువులతో నగరమంతా ఊపిరాడకుండా మారుతుంది. దీనికి తోడు 30 లక్షలకు పైగా ఉన్న వాహనాలతో శబ్ద కాలుష్యం, ఇరుకైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో గ్రేటర్ సిటీ దయనీయంగా మారుతుంది. పచ్చని ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తే భవిష్యత్తులో విశాఖలో మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఇది పరిస్థితి. ఈరోజు విశాఖ మహానగరంలో ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వన్ టౌన్లో ఇటు పోర్టు కాలుష్యంతో పాటు మరోవైపు కర్మాగారాలు గుప్పిస్తున్నటువంటి పొల్యూషన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎవరూ కూడా ఇళ్లలో నుంచి రాలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వన్ టౌన్ వాసులు అయితే మాత్రం వాళ్ళ బాధ వర్ణనాతీతం అని చెప్పుకొస్తున్నారు. ప్రజలందరూ కూడా మంచం మరణం అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఈ కాలుష్యానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతం కోతకు గురి కావడం కావచ్చు, మరోవైపు సముద్రం అంతుపట్టని వ్యర్థ జలాలతో కలుషితం అయిపోతున్న నేపథ్యంలో పొల్యూషన్ మరింత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలో విశాఖను ఆర్థిక రాజధానిగా, పారిశ్రామిక వాడగా, మరోవైపు పర్యాటక రాజధానిగా చెప్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలి అంటే మరోవైపు కాలుష్యాన్ని కూడా నియంత్రించాల్సిన బాధ్యత పాలకులపైనే ఉంది.